ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నవంబర్ మాసంలో మన యొక్క అంశము క్రైస్తవ సిద్ధాంతాలు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము విశ్వాసం ద్వారా, కృప ద్వారా రక్షణ. విశ్వాసముతో కృప ద్వారా రక్షణ, సాల్వేషన్ త్రూ గ్రేస్ బై ఫెయిత్. కాబట్టి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందామండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఈ యొక్క వాక్యంలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి నేటి ధ్యానాంశము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. మరి కృప అనేటటువంటి మార్టిన్ లూథర్ భక్తుడు ఏం చెప్పాడంటే, గ్రేస్ ఈస్ ద ఫ్రీ అన్డిజర్వ్డ్ గుడ్నెస్ అండ్ ఫేవర్ ఆఫ్ గాడ్. కృప అనేది దేవుని ఉచిత అనర్హమైన మంచితనం మరియు అనుగ్రహము. కాబట్టి ప్రియులారా, కృప చేతనే అని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం యొక్క మరి విశ్వాసము ద్వారా ఆ కృప ద్వారా రక్షణ అన్నటువంటిది, అది మరి క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన అంశమై ఉంటున్నది పిల్లారా. మరి రక్షణ గురించి, రక్షణ యొక్క డెఫినిషన్, నిర్వచనం గురించి, వాట్ ఈజ్ సాల్వేషన్ అన్నటువంటిది మనం ఆలోచిస్తే, పాపం నుండి విముక్తి మరియు దాని పరిణామాలు, డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. మరి అది దేవునితో నిత్య జీవానికి దారితీస్తుంది. మనకు రక్షణ వచ్చినప్పుడు ఇట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్ విత్ గాడ్. కాబట్టి ప్రియులారా, మరి థియోలాజికల్ టర్మ్ ఫర్ గాడ్స్ రిడెంప్టివ్ వర్క్ త్రూ జీసస్ క్రైస్ట్. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని విమోచన పనికి వేదాంత పదమై ఉంటున్నది ప్రియులారా. గాడ్స్ రిడెంప్టివ్ వర్క్ త్రూ జీసస్ క్రైస్ట్, రిడెంప్టివ్ వర్క్ అని చెప్పి మనం అనుకుంటాం. మరి గ్రీకు పదము కృప అన్నటువంటిది చారిస్ అంటే ఏంటంటే అర్హత లేని అనుగ్రహము, అన్మెరిటెడ్ ఫేవర్. కృప అనేటటువంటిది అది మనకు అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, ఎందుకు కూడా దానికి మనము మరి అవసరత లేకుండా ఉండటం వలన మరి దాన్ని అర్హత లేని అనుగ్రహం అని చెప్పి మనం అనుకోవచ్చు. అంతేకాకుండా విశ్వాసము, పిస్టిస్, నమ్మకము లేదా మరి ట్రస్ట్ ఆర్ బిలీఫ్, విశ్వసించటము లేకపోతే నమ్మకం అన్నటువంటిది పిల్లలు బిలీఫ్ అన్నమాట. మరి దేవుని యొక్క బహుమతి, రక్షణను దేవుని నుంచి వచ్చినటువంటి ఉదారమైనటువంటి చర్యగా చెప్తున్నాము. అది సంపాదించేది కాదు, ఏదో మనం చేస్తే మరి ఏయో మనము ఏ పని కూడా మరి ఆ పుణ్యాలు లేకపోతే ఇవి అవి చేయక్కర్లేదు, లేకపోతే ఇక్కడికి అక్కడికి వెళ్ళక్కర్లేదు మోక్షం కోసం, రక్షణ కోసం. ఇది మరి అది ఉచితమైనటువంటిది. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. ఎంఫసైజెస్ సాల్వేషన్ యాస్ ఎ జనరస్ యాక్ట్ ఫ్రమ్ గాడ్, నాట్ ఎర్న్డ్. ఇదేదో డబ్బులు ఇచ్చి కొనేటటువంటిది కాదు, ఏమి ఉచితమైనటువంటిది. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అది మనము తెలుసుకోవాలండి. రక్షణ అనేటటువంటిది అది దేవుడు ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి కృప. మరి ఎఫెసీలు సందర్భం, మన ఎఫెసీలో వారికి రాస్తున్నారు, మరి పాపములో చచ్చిపోయినటువంటి పౌలు, మరి పాల్స్ రిమైండర్ ఆఫ్ బీయింగ్ డెడ్ ఇన్ సిన్స్. కాబట్టి చనిపోయినటువంటి పాపాలలో చనిపోయినటువంటి దాన్ని గుర్తు చేస్తుంది ప్రియులారా. నిన్న మనం తెలుసుకొని ఉంటున్నాము కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపంలో వచ్చి జీతం మరణం అని చెప్పి. కాబట్టి మరణ స్థితిలో, చచ్చిన స్థితిలో, హృదయ కాఠిన్యంలో ఉన్నటువంటి, దేవుడు ఎవరో కూడా గ్రహింపలేనటువంటి స్థితిలో, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాలు
తెలియనటువంటి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభువారిని మనం రక్షించటం, మరి ఆయన రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించటం ద్వారా మరలా మనలో ఆ యొక్క రక్షణ అనుభవము, సాల్వేషన్ రక్షణ నిశ్చయత, మారు మనసు అనుభవము. ఎవడైనా క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. న్యూ లైఫ్ స్టైల్. స్టార్టింగ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రియులారా. ఓటమి, ఫెయిల్యూర్స్ తోటి ఎంతో ప్రియులారా లోటమితోటి, ఎంతో భయము, ఆందోళన, కలవరలతో ఉన్నటువంటి మన జీవితంలో ఒక నిరీక్షణ, ఒక శుభప్రదమైన నిరీక్షణ, ప్రేమతోటి నిండి ఉండటం. మరి దేవుని యొక్క కృపలో, అనుగ్రహంలో, దేవుని యొక్క మరి బ్లెస్సింగ్స్ తోటి ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఎంత కృప, ఎంత భాగ్యం, ఎంత ధన్యత ప్రియులారా. కాబట్టి అదెప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మరి ఇక్కడ ముఖ్య సందేశము మరి సాల్వేషన్ ఈజ్ సోల్లీ బై గ్రేస్ నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్. కాబట్టి రక్షణ అనేటటువంటిది మానవ ప్రయత్నం ద్వారా కాదు, కృప ద్వారానే మాత్రమే లభిస్తుంది. కాబట్టి అది మనం తెలుసుకోవాలండి. మరి ఇందులో మరి లెట్స్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ థింగ్ ఫర్దర్ ప్రియరా. ఎక్సెజీసస్ అంటారు. ఈ యొక్క థియలాజికల్ పరంగా ఇంప్లికేషన్స్ చూసినట్లయితే క్రియల ఆధారిత రక్షణను ఎదుర్కోవటము, కౌంటరింగ్ వర్క్స్ బేస్డ్ సాల్వేషన్. మరి రక్షణను సంపాదించగలిగితే మనము ప్రగల్భాలు పలుకుతాం ప్రియులారా. మనం ఏదో డబ్బుల ద్వారా నేను ఇంత పెట్టి కొన్నానండి అని చెప్తాం. ఇఫ్ సాల్వేషన్ కుడ్ బి ఎర్న్డ్ వి కుడ్ బోస్ట్. దేవుని కృప మనల్ని వినయంగా ఉంచుతుంది మరియు దగ్గరకు తీసుకొస్తుంది ప్రియులారా. గాడ్స్ గ్రేస్ హంబుల్స్ అండ్ డ్రాస్ us నియర్. కాబట్టి దేవుని కృప మనల్ని వినయంగా ఉంచుతుంది మరియు దగ్గరకు తీరుస్తుంది, తీసుకువస్తుంది ప్రియులారా. మరి రోమా 3వ అధ్యాయము కొన్ని ఇతర బైబిల్‌లో వాక్యాల్లో గూడా బైబిల్ గ్రంథంలో ఉంటున్నవి. మరి రోమా 3వ అధ్యాయము 23, 24 వచనాల్లో చూస్తే ఏ భేదం లేదు. అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారి ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ కూడా మరి పౌలు భక్తుడు ఎంతో తేటగా ప్రియులారా చెప్పుచున్నాడు. ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. నమ్మేటటువంటి వాళ్ళందరూ కూడా కృపచేతలే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా, కాబట్టి కృపచేత ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. కాబట్టి ప్రియులారా అందరం కూడా పాపులమని తెలుసుకోవాలి. ఆల్ ఆర్ సిన్నర్స్. మనం పాపి అని తెలుసుకోవాలా. కృప ద్వారా ఉచితంగా మరి యొక్క మరి సమర్థించబడుతున్నాం. జస్టిఫైడ్ ఫ్రీలీ బై గ్రేస్. అలాగనే తీతు 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి ఇక్కడ నీతిమంతుల చర్యల ద్వారా కాదు కానీ ఆయన దయ ద్వారా మనం రక్షింపబడ్డామని చెప్పి తీతులో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ రీతిగా బైబిల్ అనేక వచనాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఇది ఉచితమైనటువంటి కృప ద్వారానే ప్రియులారా మనము రక్షణ పొందుతున్నాము. దీనికి ఏ పనులు చేయక్కర్లేదు అని చెప్పి మనం తెలుసుకోవాలా. మరి కృపను అర్థం చేసుకోవటం ప్రియులారా. అండర్‌స్టాండింగ్ గ్రేస్. మునిగిపోతున్నటువంటి వ్యక్తి ప్రాణాధారం కోసం చేరుకుంటున్నాడు ప్రియులారా. ఎ డ్రౌనింగ్ పర్సన్ రీచింగ్ ఫర్ ఎ లైఫ్ టైమ్. మరి తన యొక్క ఇదంతా కూడా మునిగిపోయేటటువంటి వ్యక్తి ఈ స్ట్రగుల్స్. తనకు ఏంటంటే పైకి లేవనెత్తేటటువంటి వారు అవసరం అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు లేవనెత్తేటటువంటి వాడు పిల్లారా. బలహీనులకు బలమును ఇచ్చేటటువంటి దేవుడు పిల్లారా. కాబట్టి మరి మనల్ని మనం రక్షించుకోలేము. మనల్ని రక్షించేది దేవుని యొక్క కృప అని చెప్పి మనం తెలుసుకోవాలా. మరి ఆ కృప మరి రెండవదేంటంటే విశ్వాసం ద్వారా జీవించటము. దేవుని కృపను మనల్ని అనుసానందించే ఆహ్, అనుసంధానించే వంతెనగా విశ్వాసం ప్రియులారా. ఫెయిత్ యాజ్ ఎ బ్రిడ్జ్ కనెక్టింగ్ అస్ టు గాడ్స్ గ్రేస్. విశ్వాసం ద్వారా. కాబట్టి విశ్వాసం కూడా చాలా అవసరం పిల్లారా. ఆ! మరి చూచి నమ్మిన వానికంటే
చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్పి ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. మరి కాబట్టి ప్రియులారా విశ్వాసం అవసరం ఈ దినాలలో. అంత్య దినాలలో మరి విశ్వాసాలను కనుగొంటామా అని చెప్పి మనం బైబిల్‌లో చూస్తాం. దేవుని ప్రేమను స్వీకరించటానికి మరి వంతెన పైకి అడుగు పెట్టవలసిన అవసరం. స్టెప్ ఆన్ టు ద బ్రిడ్జ్ టు ఎంబ్రేస్ గాడ్స్ లవ్. మీరు ఆయనది తెలుసుకోవాలి అంటే ఆ క్రీస్తుతో కూడినటువంటి ఆ యొక్క వంతెనలో, ఆ మార్గంలో మనం వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. మరి కీ థాట్ ఏంటంటే రక్షణ అనేటటువంటిది ఒక బహుమతి. వినయాన్ని పెంపొందించటం పిల్లారా. సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ కల్టివేటింగ్ హ్యూమిలిటీ. దీనత్వాన్ని పెంచుద్ది పిల్లారా. రక్షణ ద్వారా మనకు దీనత్వం. మనల్ని మనం తగ్గించుకుంటూ క్రీస్తుని హెచ్చిస్తాము. మన యొక్క అర్హతలు, లేకపోతే ఆధిక్యతలు, లేకపోతే డిగ్రీలు, హోదాలు, పదవులు ఇవన్నీ గూడా వ్యర్థం ప్రియులారా. మనకంతా గూడా క్రీస్తు ఉంటే చాలు. క్రీస్తులో సమృద్ధి. సర్వ సంపదలు క్రీస్తులో గుర్తమై ఉంటున్నవి. కాబట్టి క్రీస్తుని కలిగి ఉండటం, క్రీస్తుని పొంది ఉండటం, క్రీస్తును వెంబడించటం అనేటటువంటిది మరి మనము పెంపొందించుకోవాల్సినటువంటి వారం అంటున్నాము. కాబట్టి ఆ చర్యకు పిలుపు ఏంటి అంటే ప్రియులారా, దేవుని కృపను ప్రతిబింబిస్తూ కృతజ్ఞత మరియు సేవా జీవితాన్ని జీవించటం ప్రియులారా. లివ్ ఎ లైఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ సర్వీస్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ గ్రేస్ ప్రియులారా. మరి ఆ రీతిగా మరి ఈ మనం చదువుకున్నటువంటి ఎఫ్ఎస్సి 2:8 ఆ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే మనకు కనపడుతుంది. మరి దేవుని దయ కోసం మన అవసరాన్ని గుర్తించి విశ్వాసంలో ప్రతిస్పందించటం ప్రియులారా. కృప పాత్రులుగా మనం జీవిద్దాము. ప్రపంచంలో ప్రియులారా ఈ శుభవార్తను పంచుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, ఈరోజు మరి వాక్యం ద్వారా తండ్రి మీరు మాకు మరి తెలియజేసిన విధానం బట్టి వందనాలు నాయన. కృప చేతనే ప్రభువా మరి తండ్రి మేము అది క్రియల వలన కాదు గాని ఎవరు అతిశయపడకూడదు అని చెప్పి చెప్తున్నారు. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉంటున్నారు. ఓ గొప్ప దేవ, పాపంలో పడి చనిపోతున్నటువంటి మమ్మల్ని ఎంత దయ చూపిస్తున్నారు, ఎంత కృప చూపిస్తున్నారు. రక్షణ భాగ్యం అనుగ్రహిస్తున్నారు తండ్రి. తండ్రి ఏదో ఇహలోక పరంగా కాకుండా ప్రభు నిత్యత్వం కూడా తండ్రి మీతో ఉండే భాగ్యం ప్రభు. దీనికి తండ్రి ఖర్చు చేయక్కర్లేదు, వ్యయం చేయక్కర్లేదు. ప్రభువా దేవ విశ్వసిస్తే చాలంటున్నారు నాయన తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఇంకా క్రీస్తు లేని వారిగా ఉన్నట్లయితే ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని ఆహ్వానించి ప్రభు మీరు ఇచ్చేటటువంటి ఉచిత ఆ రక్షణను పొంది ప్రభు రానటువంటి దినాల్లో మీ కొరకు బలమైన సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. ఎంతోమంది మరి అస్వస్థకు గురైంటున్నారు. యేసు నామంలో స్వస్థత దయచేయండి. ఎంతమంది అధైర్యంతో ఉంటున్నారు, ఆందోళనతో ఉంటున్నారు, ప్రభు అనుమానములతో ఉంటున్నారు. ఒక గొప్ప దేవా తండ్రి యేసు నామంలో దర్శించండి. యేసు వైపు చూచుచూ ప్రభు ముందుకు వెళ్ళటానికి, గురువు వైపుకి వెళ్ళటానికి సహాయం చేయండి. శేష జీవితాన్ని తండ్రి మీ కొరకు వాడటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడితే ఈ యొక్క లింక్‌ను మరి కొంతమంది కన్నా కొత్త వారికి మరి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.